జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో ప్రేమగా గిఫ్టెడ్గా ఎంఓయూ రాసుకొని జగన్మోహన్ రెడ్డి గారు తన భార్య భారతి గారు తన సొంత వాళ్ళు సంపాదించిన ఆస్తులు కూడా షర్మిలకి 40% ఇవ్వాలని ఎంఓయూ రాసుకున్న తర్వాత కూడా తన స్వార్థంతో షర్మిల గారు జగన్మోహన్ రెడ్డి గారిని మోసం చేయాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు రాసిచ్చిన షేర్స్ని తల్లి విజయమ్మ పేరు మీద రాసించిన షేర్స్ని తన పేరు మీద రాసుకొని తన పేరు మీద మార్చేసుకుని ఎంత చీట్ చేసిందో షర్మిల మనందరికీ తెలిసిన విషయమే. ఇది ఆ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు అలర్ట్ అయ్యి, ఎందుకంటే అలా అవి ఆల్రెడీ ఈడీ అటాచ్మెంట్లో ఉన్నాయి కాబట్టి అలా చేస్తే జగన్మోహన్ రెడ్డి గారికి లీగల్గా ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది, బెయిల్ క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉందని మనందరికీ తెలిసిన విషయమే. సో దాంతో లీగల్గా ప్రాబ్లం వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు, ఎందుకంటే ఇది కుటుంబ వ్యవహారమే కాదు. జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎన్నో కోట్ల మంది ఆధారపడి ఉన్నారు కాబట్టి వాళ్ళ కోసమైనా జగన్మోహన్ రెడ్డి గారు కొంచెం బలమైన నిర్ణయమే తీసుకోక తప్పదు. సో దాంతో ఎన్సీఎల్టీకి వెళ్ళి నన్ను చీట్ చేసి నేను ఎంఓయూ చేస్తే నాకు తెలియకోకుండా షేర్స్ పేపర్స్ నా దగ్గర, ఒరిజినల్ పేపర్స్ నా దగ్గర ఉంటే డూప్లికేట్ పేపర్స్ పోయాయని చెప్పి మా డూప్లికేట్స్ షేర్స్ సర్టిఫికేట్స్ తీసుకొని మోసం చేసి మార్చుకున్నారు షేర్స్ అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎన్సీఎల్టీలో జగన్మోహన్ రెడ్డి గారు భారతి గారు అక్కడ పిటిషన్ వేయడంతో ఈరోజు విచారణకు రావడంతో ఇక్కడ ఈ కేసులో షర్మిలకి ట్రిబ్యునల్ కీలక ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తూ ఉంది. ఎన్సీఎల్టీలో జగన్ భారతి దాఖలు చేసిన పిటిషన్లో సరైన చట్టపరమైన విధానాలు లేకుండా 2024 జూలైలో బహుళ వాటా బదిలీలు జరిగాయని ఆరోపించారు. షేర్ల బదిలీని రద్దు చేయాలని వారు అభ్యర్థించారు. జగన్మోహన్ రెడ్డి గారు భారతి గారు తాము చేసుకున్న ఎంఓయూకి భిన్నంగా షర్మిల వ్యవహరించడమే ఈ పిటిషన్కు కారణంగా వైసీపీ నేతలు కూడా వివరించారు. ఇంతకుముందు మనం చూసాము, విజయసాయిరెడ్డి గారు, వైవి సుబ్బారెడ్డి గారు, తర్వాత భూమన కరుణాకర్ రెడ్డి గారు, తర్వాత చాలామంది వివరించడం కూడా జరిగింది. ఇక విజయం కూడా తాజాగా ఈ వివిధం జగన్ షర్మిల పరిష్కరించుకుంటారని కూడా ఒక వీడియో కూడా విడుదల కూడా జరిగింది. సో జగన్ దాఖలు చేసిన పిటిషన్పై ఈరోజు ఎన్సీఎల్టీలో పిటిషన్ పైన విచారణ జరిగిన ఎన్సీఎల్టీ దీనిపైన కౌంటర్ దాఖలు చేయాలని షర్మిలను ఆదేశిస్తూ డిసెంబర్ 13వ తారీఖుకి తదుపరి విచారణ వాయిదా వేసింది. మరి ఈమె చంద్రబాబు నాయుడు పర్మిషన్ తీసుకొని తర్వాత ఎలా ఏంటి అనేది చంద్రబాబు నాయుడు లాయర్లతో మాట్లాడి తర్వాత ఈమె డిసెంబర్ 13కి దాఖలు చేస్తుంది. మనందరికీ తెలిసిన విషయమే. చూడాలి ఎందుకు ఇంత చీట్ చేసిందో, మరి ఎందుకు ఏం చెప్తుందో సమాధానము, ఎందుకు ఇంత దొంగగా తల్లి పేరు మీద ఉండే షేర్స్ని తన పేరు మీదకి ఎందుకు మార్చుకుందో, మరి ఎందుకు ఎంఓయూ రాసుకోయిందని అటాక్స్లో ఉండే వాటిని ఎందుకు ఇలా చేసి, మరి తన సమాధానం ఏంటనేది మనకి ఆమె ఏంటి ఇస్తుంది అనేది డిసెంబర్ 13కి మనకి తెలుస్తుంది. ఎలాంటి కౌంటర్ దాఖలు చేస్తుంది అనేది.